హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే శివరాత్రి కదా. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేచాను. ఇంకా శివరాత్రి అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంతకు ముందే ప్రీవియస్ నేను 2 days బ్యాక్ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా ఇల్లు మొత్తం తుడిచేసి ఇంకా ఇప్పుడైతే గడప అయితే పూజించుకొని ముగ్గు అయితే పెట్టుకుందామని చెప్పేసి గడప అయితే పసుపుతో పూజిస్తున్నాను. మనం ఎప్పుడైనా కానీ మన డోర్కి స్వస్తిక్ గుర్తు అయితే వేసుకోండి. స్వస్తిక్, త్రిశూలం అండ్ ఇంకా ఓంకారం అలా అయితే మీరు ఈ గుర్తులు అయితే వేసుకోండి, మంచిది అంట. అందుకని చెప్పేసి నేను కూడా ఎప్పుడు త్రిశూలం అండ్ స్వస్తిక్, ఓంకారం గుర్తులు అయితే వేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, శివరాత్రి రోజు శివుడు లింగాకారంలో ఉన్న ముగ్గు అయితే అస్సలు వేయకండి, అది బయట వేయకూడదు అనమాట. అందుకని అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. పండగల రోజు చాలా బాగుంటుంది. అదిగాక అష్టదళ పద్మం ముగ్గు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అందుకని అష్టదళ పద్మం ముగ్గు మాత్రమే వేసుకోండి. లేదా ఇంకా మంచి మంచి ముగ్గులు వస్తే ఏవైనా వేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసేదైతే అష్టదళ పద్మం ముగ్గు ప్రిఫర్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఆ ముగ్గు అంటే ఇష్టం. బట్ ఫెస్టివల్స్కి నేను ఎక్కువ వేసుకుంటాను, ఫ్రైడేస్ అట్లా. ఓకే, ముగ్గు అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నేను ముగ్గు మొత్తం మీకు పెట్టలేదు, ఎందుకంటే బోర్ వచ్చేస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇలా అయితే ముగ్గు మొత్తం నేనైతే ఇలా వేసుకున్నాను. ఎలా ఉంది ముగ్గు అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? ఆ పైన పాదాలు వచ్చేసి బట్ నేను మామూలుగా అవి చక్రం లాగా ఉంటుంది కదా, దాని మీద ముగ్గు పోసేసుకుంటాం కదా, దానితో అయితే వేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ముందు ఫెస్టివల్ అని అంటే మనకి మెయిన్ ముగ్గు అయితే వేసుకోవాలి, అప్పుడు మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. ముగ్గు వేసుకొని పసుపుతో గడప అలుక్కొని చాలా చాలా బాగుంటుంది. అట్లా చేసుకుంటే పువ్వులు, గడపకి పువ్వులు పెట్టుకొని చాలా బాగుంటుంది అనమాట. అట్లా చేసుకోండి. ఇంక ఇప్పుడైతే నా పని అంతా కంప్లీట్ అయింది. స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు శివరాత్రి, అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ప్రతి ఒక్కళ్ళు మంచిగా శివరాత్రి అయితే సెలబ్రేట్ చేసుకోండి. మ్యాక్సిమం ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి, జాగరణ చేయండి 12 వరకు, మ్యాక్సిమం 12 వరకు ఉండి లింగోద్భవం సమయంలో అభిషేకం చేయండి. మీకు అంతా మంచి జరగాలని నేను ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా నా పూజ బ్లాగే ఉంటుందన్నమాట. నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఉంటుంది వీడియో మొత్తం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా ఇప్పుడైతే పువ్వులు అయితే దేవుడి ప్రతిమలు అంతకు ముందు రోజు మండే అయితే మంగళవారం రోజు దేవుడు పటాలు కడగకూడదు. అందుకని నేను మండేనే దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పువ్వులు అవన్నీ పెట్టుకుంటున్నాను. పువ్వులు పెట్టుకొని మనం గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం పువ్వులు, మెయిన్ పువ్వులు, అసలు ఎన్ని పువ్వులు ఉంటే అన్నీ మంచిదన్నమాట. అంటే బాగా మనకి మంచిగా కనిపిస్తుంది. కానీ అట్లా అని ఎక్కువ తీసుకురాలేము కదా. ఒక్క ప్యాకెట్ వచ్చేసి పండగ రోజు బాగా ఎక్కువగా అమ్ముతారు ఫ్రెండ్స్. పువ్వులు అయితే పండగ రోజు 30-40 రూపీస్ అనమాట అవి. ఇంకా పెట్టుకునే పువ్వులు అయితే ఇంకా మామూలుగా ఒక్కొక్క మోర్ వచ్చేసి 50-60 అట్లా అమ్ముతారనమాట పండగ రోజులు. ఇంకా ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకుందాం కదా, పండగ కదా, డైలీ పెట్టుకోం కదా అని చెప్పేసి తెచ్చుకుంటాం అనమాట, అంతే. ఇంకా చామంతులు ఇవైతే కామన్గా దేవుడికి పెట్టుకోవడానికి ప్రతి వీకెండ్ అయితే తెచ్చుకుంటాము దేవుడి కోసం. ఓకే, ఇప్పుడైతే నేను ఫ్లవర్స్తో అయితే పటాలన్నిటికీ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి పటం అయితే పైన అయితే పెట్టుకున్నాను, అది కొంచెం అందదు. ఇంకా దానికి ఫ్లవర్స్ పెడుతుంటే కింద పడుతూ ఉంటాయి అన్నమాట, అట్లా అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ శివరాత్రికి అయితే నేను మీకు వీడియోలో షేర్ చేశాను కదా, శివలింగం అయితే తీసుకున్నాను. చిన్నది స్ఫటిక శివలింగం అనమాట. చాలామంది మా మదర్ ఇంకా చాలామంది అంటున్నారు, ఎందుకు తీసుకున్నావు, శివలింగం ఉండకూడదు
అని అయితే అంటున్నారు. కొంతమంది ఏమో ఏం కాదు ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అది జస్ట్ అంగుళం అంతే ఉంది. బట్ అందుకని చెప్పేసి నేను చిన్నదే కదా అని చెప్పేసి తీసుకున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, నేనైతే శివలింగం కావాలనే తీసుకున్నాను. అందరి ఇళ్ళల్లో ఇప్పుడు ఉంటున్నాయి. నేను మండే పూజ చేసుకుంటాను. మండే నేను అభిషేకాలు అయితే చేస్తాను. డైలీ అయితే చేయడానికి కుదరదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్ని పటాలకి అయితే గంధంతో బొట్టు పెట్టి కుంకుమతో అయితే బొట్టులు అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే పూజ అయితే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పటాలకి బొట్లు పెట్టుకొని ఇంకా మొత్తానికి పువ్వులు అలా పెట్టుకొని మొత్తానికి అన్నీ అట్లా పెట్టుకొని ఇంకా చూడండి ఒకసారి ఇట్లా అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఎందుకంటే మీకు కూడా వీడియో లెంతీ అవుతుంది అని అనిపించకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి గబగబా అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంక ఇట్లా మనకి పువ్వులు అవన్నీ పెట్టుకొని ఇంకా తర్వాత వీడియో వచ్చేసి ఆన్లో ఉంది అని అనుకున్నాను. బట్ నేను ఇంకా మంగళహారతి ఇచ్చేది ఇంకా అవన్నీ అయితే తీయలేదన్నమాట. ఇప్పుడైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. గంధం పెట్టాను ఆల్రెడీ. ఇంకా కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ అన్ని పటాలకి. ఇదైతే మార్నింగ్ పూజ అనమాట. ఈవినింగ్ కూడా పూజ చేశాను. ఈవినింగ్ పూజ అండ్ అభిషేకం చేసుకున్నాను. నారికెళ్ళ దీపం కూడా ఈవినింగే పెట్టుకున్నాను. ఎందుకంటే 6th నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ ఈ 6th నుంచి మళ్ళీ 27 6th వరకు 4 జాములు కదా. 4 జాముల్లో ఫస్ట్ జాములో వచ్చేసి మనం నారికెళ్ళ దీపం పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు అభిషేకం స్టార్ట్ చేయాలి. మార్నింగ్ అభిషేకం చేయకూడదు. మనం యథాతిథిగా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మామూలుగా పూజ అర్చన అవైతే చేసుకోవాలన్నమాట. అందుకే నేను మార్నింగ్ అయితే మామూలుగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసుకొని ఈవినింగ్ కొబ్బరికాయ కొట్టి నారికెళ్ళ దీపం అవన్నీ అయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ పూజా బ్లాగ్లో అవైతే వస్తాయి. ఇది మార్నింగ్ పూజా బ్లాగ్ అండి, చూసేయండి ఓకేనా. ఇంకా శివలింగానికి కూడా శివలింగానికి వచ్చేసి పసుపుతో పొట్టు పెట్టి కుంకుమ పెట్టకూడదు. శివలింగానికి మనం విభూతే పెట్టాలి. విభూతి పెట్టి దానిపైన కుంకుమ పెట్టచ్చు, కానీ పసుపుతో అయితే పెట్టకూడదు అనమాట. అందుకే నా దగ్గర అరుణాచలం వెళ్ళినప్పుడు విభూతి అయితే తెచ్చుకున్నాను. బట్ ఆ విభూతి పెట్టి కొంచెం కుంకుమ బొట్టు అయితే పెట్టాను. మా చిన్ని శివయ్య అనమాట. ఇంకా శివయ్యకి ఆపోజిట్గా నంది ఉండాలి కదా, అందుకని ఇంకా నంది శివయ్య అయితే తీసుకున్నాను. బట్ నాకు రీజనబుల్ కాస్ట్గానే వచ్చింది. అరౌండ్ 155 ఎంతో పడింది అనుకుంటా. చిన్నది, చాలా చిన్నది. బట్ ఇట్లాంటి పండగలు వచ్చినప్పుడు మనం అభిషేకాలు చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే శివయ్యకి అయితే పువ్వులన్నీ, శివలింగానికి అయితే పువ్వులన్నీ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకా శివ పంచాక్షరి స్తోత్రం అయితే చదువుకోవాలి. తర్వాత శివ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఇంకా విష్ణు సహస్రనామం కూడా చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వచ్చేసి చాలా చాలా పెద్దదండి. ఆ పదాలు నోటికి కూడా తిరగవన్నమాట. అంత కఠినంగా ఉంటాయి ఆ పదాలు వచ్చేసి, అసలు పలకడం కూడా రాదు. చాలా పెద్దది విష్ణు అష్టోత్తర శతనామావళి, చాలా పెద్దది. ఎందుకంటే ఈసారి శివరాత్రి మన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో వచ్చింది కాబట్టి, మాఘమాసం శ్రవణ నక్షత్రంలో వచ్చింది, మాఘమాసం శ్రవణ నక్షత్రంలో వచ్చింది కాబట్టి మనం విష్ణు అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. బట్ మార్నింగ్ అయితే చదివాను నేను. మార్నింగ్ వచ్చేసి శివ పంచాక్షరి స్తోత్రం అండ్ అలాగే శివ అష్టోత్తర శతనామావళి అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా విష్ణు అష్టోత్తర శతనామావళి పట్టింది దాదాపు మ్యాక్సిమం 1 గంట వరకు. చాలా పదాలు చాలా టఫ్గా అట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేనైతే దీపానికి కూడా గంధం బొట్లు పెట్టుకొని, దీపానికి కూడా బొట్టు అవన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ అలంకరించుకున్నాను కదా, గంధం బొట్లు అవన్నీ పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన వచ్చేసి మనం అగరబత్తితో కానీ లేకపోతే హారతితో కానీ చేయాలి. అగరబత్తి కానీ లేకపోతే హారతి కర్పూరంతో కానీ మనం అయితే చేయాలి, కానీ డైరెక్ట్ అగ్గిపెట్టెతో ముట్టించకూడదు అనమాట. అందుకని చెప్పేసి మనం ఇట్లా నేను
అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాను. ఇంకా అగరబత్తితో వెలిగించి ఇంకా అగరబత్తులు దేవుడి ముందు కూడా అగరబత్తులతో అయితే పూజ అయితే చేస్తున్నాను. నిజంగా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఉపవాసం అయితే ఉన్నాను, జాగరణ చేసాము, ఉపవాసం ఉన్నాము. అసలు సెకండ్ బ్లాగ్లో అయితే నేను చెప్తాను. ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా సెకండ్ బ్లాగ్ ఈవినింగ్ నారికేల దీపం అది బ్లాగ్ ఉంది. టెంపుల్కి వెళ్ళాము, అభిషేకం చేసాము. ఆ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అసలు వీడియోస్ ఎందుకు నచ్చట్లేదు, ఏమైంది అనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది చెయ్యండి. బ్లాగ్స్ కావాలా, నార్మల్ కంటెంట్ కావాలా, అసలు ఏంటి అనేది కూడా చెప్తే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీకు నచ్చే విధంగా అయితే వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే, ఇంకా ఎర్లీ మార్నింగే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే నేను ఈ శివ పంచాక్షరి స్తోత్రం, శివ అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకునేసరికల్లా లేట్ అయింది. మా హస్బెండ్కి ఆఫీస్కి ఒక పక్క లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. మామూలుగా 3 ప్రదక్షిణలు చేసి మీరైతే ఒక పువ్వు, కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి దేవుడి మీద వేసి ఆశీర్వాదం అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే నేనైతే ఫ్రూట్స్ పెడుతున్నాను. ప్రస్తుతానికైతే ఫ్రూట్స్ పెడుతున్నాను. ఈవినింగ్ అయితే నేను నైవేద్యం అలా చేద్దామని అనుకున్నాను. ఓకే, ఫ్రూట్స్ పెట్టాను. ఇంకా హారతి ఇచ్చేవి అవన్నీ అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇది అన్నమాట నా పూజ. మార్నింగ్ అయితే నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదే మా బుజ్జి శివలింగం అన్నమాట. ఓకే, ఎలా ఉంది ఏంటి అనేది, పూజ అంతా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ పూజ వ్లాగ్, నారికేళ్ళ దీపం ఎలా పెట్టాను, ఇంకా ఈవినింగ్ అభిషేకం ఎలా చేశాను అవన్నీ ఈవినింగ్ వ్లాగ్లో వస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.